ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఈ క్రమంలోనే వార్ 2 సినిమా ద్వారా మరోసారి బాలీవుడ్ ఆడియన్స్ను పలకరించాడు తారక్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కు బాలీవుడ్లోనూ భారీ అభిమానులు ఉన్నారు. అయితే ఎన్టీఆర్ తొలి బాలీవుడ్ సినిమా వార్ 2 పెద్దగా ఆడలేదు. కాని ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మరో బాలీవుడ్ స్టార్తో కలిసి నటించాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్తో కలిసి మ్యాన్ ఆఫ్ మాసెస్ నటించనున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వార్ 2 చిత్రాన్ని నిర్మించిన యష్ రాజ్ ఫిల్మ్స్ నుండి వచ్చిన మరో స్పై మూవీ పయాన్లో షారుఖ్ ఖాన్ నటించాడు. ఇప్పుడు పయాన్ చిత్రానికి సీక్వెల్ నిర్మించాలని వైఆర్ఎఫ్ యోచిస్తోంది. ఈ క్రమంలో పయాన్ చిత్రానికి సీక్వెల్లో షారుఖ్ ఖాన్తో పాటు జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్తో కలిసి తెరను పంచుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. మేజర్ రఘు విక్రమ్ చలపతి పాత్రలలో అదరగొట్టాడు. ఈ పాత్రకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇప్పుడు అదే పాత్ర పయాన్ 2 సినిమాలో కూడా ఉంటుందని తెలుస్తోంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో భాగంగా ఈ మధ్యన స్పై థ్రిల్లర్ సినిమాలను ఎక్కువగా నిర్మిస్తోంది యష్ రాజ్ ఫిల్మ్స్. అంతేకాదు ఒక సినిమా కథను మరో మూవీకి లింక్ చేస్తోంది. అలా పయాన్ సినిమాలో టైగర్ పాత్ర పోషించిన సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో వచ్చి వెళ్లిపోయాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా పయాన్ 2లో ఎంట్రీ ఇవ్వనున్నాడని టాక్. నయాన్ సినిమా 2023లో విడుదలైంది. షారుఖ్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1,000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీయడానికి రంగం సిద్ధమైంది. కాని జూనియర్ ఎన్టీఆర్ నిజంగా ఈ సినిమాలో నటిస్తాడా లేదా అన్నది క్లారిటీ రావడం లేదు. వార్ 2 సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.